ఇప్పుడు ఏంటవుతుందంటే వరల్డ్ ఓవర్ ఇండియాకి మనం వీ రియలీ వాంట్ అవర్ కంట్రీ టు బి రికగ్నైజ్డ్ వరల్డ్ ఓవర్. మనం ఆల్రెడీ వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటిలోకి టాప్ 3-4లోకి వచ్చేసాం. మన టెక్నాలజీ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, సర్వీసెస్ కానీ, దేర్ ఆర్ కంపెనీస్ వరల్డ్ ఓవర్ ఆర్ అప్రిషియేటింగ్. కానీ మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని అప్రిషియేట్ చేయట్లేదంటే బయట నుంచి ఎవరు వచ్చుకుంటున్నారు చెప్పండి? మన ఎన్ఆర్ఐస్ వచ్చుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినాళ్ళు కనుక. అంతేగాని మీరు ఎవరో లండన్ నుంచో అమెరికా నుంచో వచ్చి ఒక అమెరికన్ ఎప్పుడన్నా ప్రాపర్టీ మన హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ కొనడం చూసారా? లేదు. ఎందుకు లేదు? చాలామంది ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ వచ్చి సెట్ చేస్తున్నాయి, మరి అమెరికన్ సిఇఓస్ కూడా వస్తున్నారు. వాళ్ళందరికి కూడా దే వాంట్ ఎ పీస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు ఎనీ మల్టీనేషనల్ సిఇఓ అండి, ఇప్పుడు నేనున్న ఐ హ్యావ్ ఆపరేషన్స్ ఇన్ ఫైవ్ కాంటినెంట్స్, ఐ హ్యావ్ హౌసెస్ ఇన్ 3 different countries. We're all normally used to that. మనం why would we not have, wherever I have a business, నాకు అక్కడ ఇల్లు కూడా ఒకటి ఉండాలని ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అమెరికన్స్ అంతా వచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నారు, బ్రిటిషర్స్ వచ్చి సెట్ చేస్తున్నారు. నో వన్ ఈజ్ ఓనింగ్ హౌసెస్ ఇన్ అవర్ కంట్రీ. మనం అటువంటి బ్రహ్మాండమైన హౌసెస్ క్రియేట్ చేస్తే వరల్డ్ వైడ్ నుంచి వచ్చుకుంటారు. ఏమి ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ది సెంచరీ ఈజ్ ఇండియాస్. మనం వీ షుడ్ ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ లైక్ దట్, నాట్ జస్ట్ ప్రొజెక్ట్, డూ వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్స్. మనం వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్స్ చేసి ఈ ఏదో దుబాయ్ వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లండన్ వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఇట్స్ అవర్ ఫండ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. దాని మూలన ఎంత ట్రెమండరస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి. వీఆర్ ఆల్ లూజింగ్ ఆల్ ఆఫ్ దాట్. వీ షుడ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ కంట్రీ. మనాళ్ళతో ముందు బయటికి వెళ్ళి తగ్గించాలా, బయట కంట్రీస్లో వాళ్ళతో మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయించాలి. దీనికి మన ఎంటైర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, మన ఎంటైర్ బిల్డర్ కమ్యూనిటీ షుడ్ అప్గ్రేడ్ దేర్ ప్రాజెక్ట్స్. ఓకే.